సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ప్రభు రాకడ దగ్గరపడుతున్న ఈ దినాలలో ప్రతిరోజు మనం మన జీవితాన్ని తనిఖీ చేసుకోవాలి. అందుకని ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతాను. అవేమిటంటే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా, అంగీకరించబడే కార్యాలు కొన్ని, అంగీకరించబడిన కార్యాలు కొన్ని. ఈ రోజున చాలాసార్లు నేను జరిపానులే చేశానులే అని అయిపోవడం అనుకోవడం కాదుగా, మనం చేసేది ప్రభు దృష్టిలో అంగీకృతంగా ఉండాలి. దానికి ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యంలో ఆఖరి భాగాన్ని చదువుతున్నా. ఆయన అంగీకరింపబడెను. ఎవరు ఈయనంటే యేసు ప్రభు. ఈ ఎవరి ద్వారా అంగీకరించబడ్డాడు అంటే తండ్రి అయిన దేవుని ద్వారా అంగీకరించబడ్డాడు. ఆయనే దేవుడు కదా. మరి ఈరోజు ఆయన అంగీకరించబడితే తండ్రి ద్వారా నీవు అంగీకరించబడుతున్నావా? నేను అంగీకరించబడుతున్నానా? దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడా? ఒక వ్యక్తి దేవుని ద్వారా ఎప్పుడు అంగీకరించబడతాడు? ఆయన కొన్ని కార్యాలు చేసి చూపించాడు. అంటే అర్థం ఏమిటి? ఆయన్ని దేవుడు అంగీకరించాడు అనే పాఠం నీకు నాకు నేర్పడానికి. అందులో మొదటి కార్యం ఏంటో తెలుసా? నువ్వు దేవుని చేత అంగీకరించబడాలి అంటే నీ పాప జీవితంలో పశ్చాత్తాపం కలిగి పగిలిన గుండెతో చేసిన తప్పిదాలకు క్షమాపణ కోరుకొని, ఇక నేను నీ గాయాలు రేపనయ్యా, నీకు విరోధంగా మాట్లాడి పాపాన్ని కూర్చుకొననయ్యా అంటూ పరివర్తన చెందిన అనుభవంలోకి వస్తే వాళ్ళంతా బాప్తిసం ద్వారా కడగబడి దేవుని చేత అంగీకరించబడతారు. ఈ మాట జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు బాప్తిసం పొందాల్సినంత అవసరం లేదు, కానీ ఆయన కూడా మనకు బాప్తిసాన్ని చూపించి ఇది చేస్తే నా తండ్రి ద్వారా మీరు అంగీకరించబడతారు అని మాటలు చెప్పే వ్యక్తిలాగా కాక క్రియారూపకంగా ఆయన ఆ పని పూర్తి చేశాడు. అంటే బాప్తిసం పొందితే అర్థం ఏంటంటే నీవు దేవుని ద్వారా అంగీకరించబడతావు. ఆ అంగీకరించడానికి బాప్తిసం పొందడం అంటే యోహాను ప్రసంగం చేస్తున్నాడట. బాప్తిసం ఇవ్వడానికి ఆయన నీడలో దిగితే జనం ఇంకా పరుగులు తీసుకొచ్చి మొత్తం బాప్తిసం పొందుతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? బాప్తిసం పొందడానికి పరుగెత్తుకుని రానక్కరడా, పరిగెత్తుకొచ్చేవారలారా అంటూ ఒక పేరు పెట్టి పిలిచాడు, సర్పసంతానమా. సర్పసంతానం అంటే సాతాను పుత్రుడు పుత్రికలు. మనం లోకంలో ఉన్నంతకాలం సాతాను సరికేగా. ఇప్పుడు సర్పసంతానమా, మీరు బాప్తిసం పొందితే దేవుని ద్వారా అంగీకరించబడాలి అనుకుంటే మీ క్రియలు సరిచేయబడాలి, మీ హృదయం దిద్దబడాలి, మీ పాపాలు ఒప్పుకోలు జరగాలి, పగిలిన గుండెతో ప్రార్థన చేసి పాపానికి విడాకులు ఇచ్చి పవిత్రమైన జీవితంతో ఐక్యపడాలి. అందుకని నేను బాప్తిసం ఇస్తున్నాను, బాప్తిసం ఇస్తే అంగీకరించబడతారనే మొదటి మాటే వింటున్నారు. కానీ సర్పసంతానము దేవుని సంతానంగా మారాలి. యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు చీకటి కార్యాలు మారాలి. దేవుని పేరు పెట్టుకునే నీవు ఇక మీద బాప్తిసం పొందాను అంటే దేవుడు నిన్ను అంగీకరించినట్లుగా సర్పపు లక్షణాలు కానీ అపవాది గుణాలు కానీ శరీర కార్యాలు కానీ ఇక మీదట నీలో కనబడకుండానట్లు సర్పసంతానమా
మీ పరిస్థితులు మార్చుకోండి అన్నాడు. యేసు ప్రభు ద్వారా మనం వినే మొదటి మాట ఏమిటంటే, దేవుని ద్వారా యేసు ప్రభువే అంగీకరించబడ్డాడుగా. మరి మీరు నేను అంగీకరించబడాలి అంటే సర్పసంతానానికి మార్పు రావాలి, శరీర కార్యాలకు స్వస్తి పలకాలి. బ్రతికిన నీవు ఇక దేవుని కొరకు బ్రతకాలంటే ఈ విషయంలో చావాలి. మరొక మాట ఏమిటంటే, దేవుడు నిన్ను అంగీకరించాలి అన్నా, నీ ప్రార్థన అంగీకరించాలి అన్నా రెండో కార్యం చేయాలి. అదేమిటో హెబ్రీ పత్రికలో రాశాడు. ఇప్పుడు చదువుతారు ఆ వాక్యాన్ని, మీరు వింటారు. శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, ఇది బాగా గమనించాలి. మన ఆత్మీయ జీవితంలో మనం అంగీకరించబడాలి అంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. మనం అంగీకరించబడాలంటే మహారోధనముతో ప్రార్థన చేయాలి. ఈ రెండు మాటలు మనకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అప్పుడప్పుడు ఏడుపు వచ్చినా, రోగం వచ్చినా, సావు వచ్చినా, భయంకరమైన నష్టం వచ్చినా మనం ఎంత ఏడుపు ఏడుస్తామో తెలుసు. కానీ నిందొచ్చినందుకు ఏడుపు కాదు, రోగం వచ్చినందుకు ఏడుపు కాదు. నీ ఏడుపు, నీ రోదన ప్రభు చేత నీవు అంగీకరించబడే ప్రార్థనకు మూలమై ఉండాలి. అంటే అర్థం ఏమిటి? ప్రభు ద్వారా అంగీకరించబడాలంటే బాప్తిస్మము, మారు మనసు విన్నామా? ప్రభు చేత అంగీకరించబడాలంటే సర్పలక్షణాలు చావాలని విన్నామా? ఇప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడాలి అనుకుంటే మహారోధనమును, ఆ తర్వాత కన్నీటితోనూ నువ్వు దేవుని సమీపించేటప్పుడు ఈ రెండు కార్యాలని ప్రభు చూస్తాడట. నేను మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, రోదన ప్రార్థన ఎందుకు అంటే, నీ బిడ్డ బతకాలనో, పెళ్ళి అవ్వాలనో, ఉద్యోగం దొరకాలనో దాని కొరకే రోదన కాదు. యేసుదేవుడు కూడా రోదన చేయడానికి ఒలివల కొండకు వెళ్ళాడు. గెత్సేమనే తోటలో రోదించాడట. ఆ మాట మామూలుగా లేదుగా. ఆయన రోదించినప్పుడల్లా నన్ను తప్పించయ్యా, కాపాడయ్యా అనడా. ఈ ప్రజల భారం అంతా నేను మోసే ఓపిక దయచేయ్యా, నేను శరీరాకారంతో వచ్చాను, ఈ ప్రజల భారం నేను మొయ్యబోతున్నాను. చాలాసార్లు మన వాళ్ళు అనుకునేది ఏమిటంటే, ఈ మరణాన్ని తప్పించమని రోధించాడు అని. అది మాత్రం కానే కాదు. ఆయన రోధించింది ఎందుకంటే, ఎంతవరకు కాసేపుడికి నేను బోధాన పెట్టుకోబోతున్నా, ఈ ప్రజల భారం నేను మొయ్యగలగాలి, ఆ కృప నాకు దయచేయి అంటూ దేవుని సందులో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ రోదన ప్రార్థన ఉంటుందో, దేవుడట యేసును అంగీకరించెను అనే మాట దగ్గర నీ పేరు కూడా రాయబోతున్నాడు. నేను నిన్ను అంగీకరించాను అని చెప్పగలిగే రోదన ప్రార్థన ఉండాలి. అందుకే బైబిల్లో మన పెద్దలు చెప్పారు, బైబిల్లో రాయబడిన మాట ఏమిటో తెలుసా? ప్రభువా, నాకు ప్రార్థనాత్మను కొమ్మరించు. పరిశుద్ధాత్మను కోరుకుంటాం, తప్పు కాదు. పరిశుద్ధాత్మకు ముందు ప్రార్థనాత్మ కొమ్మరించబడాలి. ఆ ప్రార్థనాత్మ నీలోకి వస్తే నీ కన్నీళ్ళట జలపాతం అట, నీ కన్నీళ్ళట ఏరులై పారుతుందట, నీ కన్నీళ్ళట ఆపలేరట. తిండి లేక కాదు, వేసుకునే బట్ట లేక కాదు, సుఖపడే వయసు లేక లేదు, సుఖపడే వస్తువులు లేక కాదు. అయ్యో మందిరంలో మహిమ పోయిందే, ఆ ప్రజలు చీకటి కోణంలోకి వెళ్ళిపోయారే, నా దేశ ప్రజలకు శాపం వచ్చిందే, దేవుని వెలుగు లేకుండా బలిపీఠాలని పాడైపోయి మనుషులంతా నాశనం అయిపోతున్నారే అని రోధించే ఆత్మ నీలో కుమ్మరించబడాలి. అది ప్రార్థన ఆత్మ. ఎప్పుడైతే ఆత్మచేత నీవు నడిపించబడతావో, ఆకాశమందున దేవుడట యేసును చూస్తాడు, నిన్ను చూస్తాడట. ఆయన రోధించాడు, నా పిల్లలు రోధించే ఆత్మచేత నింపబడ్డారు. ఓ సేవకుడుగా నేను కోరుకుంటున్నా, మీ అందరి మీద ప్రార్థనాత్మ కుమ్మరించబడునుగాక. ప్రార్థనాత్మ కుమ్మరించబడితే మీరు దేవుని దగ్గర చేసే ప్రార్థన మానక ఆయన అంగీకరిస్తాడట. మీకు ఇంకో మాట కూడా చెబుతాను. మీరు చాలాసార్లు యెహెజ్కేలు గ్రంథం 22-23 అధ్యాయాల్లో ఒక వాక్యం చదువుతారు. బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు ఆయనకు కావాల్సింది గుంపు కాదు, నువ్వు ఒక్కడవి చాలు, నీ ఒక్కదానివి చాలు. ప్రాకారం బద్దలైపోయిందిగా, పట్టణమేమో పాడైపోయిందిగా, అక్కడ చూస్తే నీరు చేదైపోయిందిగా, దేవాలయంలో చీకటి గమ్మి దీపం లేకుండా, వాక్యం లేకుండా, బలిపీఠం లేకుండా అయిపోయిందిగా. నీ పక్కింటి వాళ్ళు మొన్నటిదాకా బాగానే బ్రతికారు, ఇప్పుడు దైవభక్తి పోయింది, నీ పిల్లలకు దైవభక్తి పోయింది, నీ కుటుంబంలో దైవభక్తి పోయి ఆచారాల మార్గంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు చేయగలిగింది ఏమిటి?
ఈ బద్దలైన ఈ కుటుంబం కొరకు సందుల్లో నేను నిలబడతాను, నాశనమైన ఈ కుటుంబాల కొరకు నేను రోధిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకానికి వెళ్ళాక ఆయన బహుమానాలు చాలా రకాలుగా ఇస్తాడు. నువ్వు చేసిన దానం, నువ్వు చేసిన సమర్పణ, కానుక ప్రతిఫలం ఉంటుంది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి తెలుసా? రోధించి ఆత్మ కలిగిన వాళ్ళు సంఘంలో ఎంతమంది రోధించారో వీళ్ళ రోధనను బట్టి ఎవరి కుటుంబాల మీద శాపం తొలగిపోయిందో, వీరి రోధనను బట్టి ఎవరు మరలా వెలిగించబడ్డారో వాళ్ళకు ఉంటుందండి ఆ రోజున బహుమానం. మామూలుగా ఉండదు. మీకు ఇంకా అర్థమయ్యే మాట చెబుతాను. విలాప గ్రంథంలో ఒక వాక్యం రాయబడింది. రేయి మొదలజామున లేచి నీ పిల్లల కొరకు నువ్వు ఏడవాలి. ఎంత తేటగా రాయబడిందండి. అంటే నీ రోదన నీ పిల్లల కొరకు చేయాలి. గద్ద తిరుగుతుంది, కోడి పిల్లలను తన్నుకని వెళ్ళాలని దేవుడు ముత్యం లాంటి బిడ్డలను నీకు ఇచ్చాడు. ఆ పిల్లలు దేవునిలో పెంచబడాలి. అందుకే దేవుడు తల్లిగా నిన్ను నియమించాడు, తండ్రిగా నియమించాడు. నీ భారం ఏమిటో తెలుసా? వీళ్ళకి చదువు చెప్పడం ఎంతో, తిండి పెట్టడం ఎంతో, కాలేజీ చదివించడం ఎంతో ముఖ్యమో ఆ బిడ్డలని దేవుని సందులో నువ్వు కాచే ఒక ప్రార్థన రోధించగలిగిన ఆత్మ కలిగిన వ్యక్తి అయి ఉండాలి. రేయి మొదలజామని అంటాడే, నీ పిల్లల కొరకు దివారాత్రులు కన్నీరు కార్చు అంటాడుగా. మరి నీ పిల్లల కొరకు దివారాత్రులు రోధించే ఒక ఆత్మ ఉండాలిగా. వాళ్ళు బాగానే ఉన్నారండి, ఆరోగ్యంగా ఉన్నారు, భలే తెలివిగా ఉన్నారు, ఆరోగ్యంగా బాగా చదువుతున్నారు. అది కానే కాదు. నీ బిడ్డల భద్రత, క్షేమం, వాళ్ళు క్షేమంగా పరిచయలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అనుకుంటే తల్లిగా నీ కన్నీరు జలపాతంగా మారునగాక. కన్నీటి ప్రార్థన చేత మీరు నడిపించబడుదురుగాక. పిల్లల కొరకు ప్రార్థన, శాపకరంగా నాశనమవుతున్న పట్టణం కొరకు ప్రార్థన, దేవుని కోపం ఉర్రువ తొలుగుతున్న దేశం కొరకు ప్రార్థన, మొత్తం మీద నీ ఇంటి కొరకైనా బయటి కొరకైనా ఎల్లప్పుడూ కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తూ రోదన చేసే ఆత్మచేత మీరు నింపబడాలి. అది చూచి అప్పుడు అంటాడట, వీరిని నేను అంగీకరిస్తున్నాను. అందుకే బైబిల్ ఏం తెలుసా? అట్టి వారు నోరు తెరిచి ప్రార్థన చేస్తే అతని పెదవులలోంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తాను. మనకి రోదన ప్రార్థన లేదు, ఆత్మ ప్రార్థనాత్మ కుమ్మరించబడలేదు. పిల్లల కొరకు, పెద్దల కొరకు, నశించిపోయే వరకు రోదన చేయటంలో ఏడవటం లేదు. మరి అలాంటప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది? అందుకని నీవు అంగీకరించబడాలి అనుకుంటే కన్నీటితో ఉన్న రోదన ప్రార్థన నీకుండునగాక. తర్వాత వాక్యం చదవండి, అక్కడ రాశాడు కదా. ఆ తర్వాత మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలు. అంటే నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? నిన్ను మరణానికి కాపాడగలిగింది అయి ఉండాలి నీ ప్రార్థన. నీ ప్రార్థన మరణానికి నిన్ను కాపాడాలి. ఈ మాట జాగ్రత్తగా వినాలి. మరణానికి కాపాడటం అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాంగా, దాని గురించి కాదు. మన ఆత్మీయ జీవితంలో ఎంత ఎదుగుతామో సాతాను వెంటాడి మనని మరణపాలు చేయబోతాడు. మరణం అంటే ఆత్మీయంగా చావడం. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే భక్తి ప్రారంభించిన వాళ్ళంతా సజీవులుగా ఉన్నారా? ఇజ్రాయేలులో చాలామంది భక్తిలో ప్రారంభం అయ్యింది, మధ్యలోకి వచ్చాక దూడారాధన అయ్యింది, అవివేకపు మాటలు మొదలయ్యాయి, వ్యర్థమైన సహవాసం, చేయకూడని కార్యాలు చేసి ఆత్మలో చనిపోయారు. అంటే బైబిల్ ఏమంటుంది? బ్రతికొన్నావనే పేరు నీకుంది కానీ నీవు మృతుడవే. అంటే భక్తి బాగానే ఉంటుంది, బైబిల్ గొప్పగానే ఉంటుంది, మందిర క్రమం బాగానే ఉంటుంది. ఆత్మలో చచ్చావా, బ్రతికావా? నువ్వు దేవుని మందిరంలో సజీవమైన వ్యక్తిలాగా ఉండాలి, దేవుని సంఘములో సజీవమైన రాయిగా ఉండాలి, దేవుని సంఘములో సజీవమైన వ్యక్తిలాగా ప్రభుతో నువ్వు నడిచే వ్యక్తివై ఉండాలి. కారణం ఏమిటో తెలుసా? నువ్వు ప్రతిరోజు నీ ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోగలగాలి. తన్ను మరణము నుండి అంటే శిలువ మరణం నుంచి కాపాడాడా? శిలువ మరణం వచ్చింది, సమాధి అయిపోయాడు, తిరిగి లేచాడు. మరణం నుంచి కాపాడబడడం అంటే మన ఆత్మీయ జీవితంలో 80 సంవత్సరాల్లో వయసు వచ్చినాక 70 సంవత్సరాలు బాగానే భక్తి చేసి చివరికి 10 సంవత్సరాలు కోల్పోతే, కృపను కోల్పోతే, దేవుని సన్నిధిని కోల్పోతే, ఆయన జీవాన్ని కోల్పోతే బతికినట్ట చచ్చినట్ట? ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో దేవుని ద్వారా మీరు అంగీకరించబడాలి అంటే మూడో ప్రార్థన ఏమిటో తెలుసా? నిన్ను నీవు కాపాడుకునే ప్రార్థన. దైవజనులందరూ రోజు ఇదే ప్రార్థన చేస్తారు, విశ్వాసులు కూడా అదే ప్రార్థన చేస్తారు, చెయ్యాలి. అయ్యా ఈ రోజు వరకు నేను బతికున్నానయ్యా, భక్తిలో నిలబడ్డాను, రేపేమవుతుందో తెలియదుగా, ఈ దినాన్ని నువ్వు నన్ను కాపాడాలి ప్రభు అని
మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళతామో ఆ ప్రార్థనలో మన భద్రత దేవునిలో ఉంటుంది. మీకు ఒక చిన్న సంగతి చెబుతాను వినండి. ఓసారి ఒక దైవజనుడికి దేవుడు చెప్పాడు, దైవజనుడా, అదిగో పలానా గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక రాజుగారు శాపకరమైన జీవితం జీవిస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ శాపకరమైన జీవితాన్ని గద్దించు, అక్కడ ఒక సేవకుడు కూడా ఉంటాడు, నేను చెప్పినట్టుగా నీ మార్గాన్ని మార్చుకో, జీవితాన్ని సరి చేసుకుని చెప్పిరా, కానీ ఆ ఊరు వెళ్ళు, ఎవరు పిలిచినా ఏం పెట్టినా తినబాకు, ఎవరింటికి రమ్మన్నా వెళ్ళబాకు, నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేసే అంతే అన్నాడు. అంటే అలాగే దైవజనుడు బయలుదేరాడు. బయలుదేరాక అక్కడికి వచ్చేటప్పటికి రాజుగారు అక్కడ ఉన్నాడు, బలిపీఠం మీద బలి జరుగుతూ ఉంది. ఈ దైవజనుడు వచ్చి, రాజా, నువ్వు చేస్తున్నది ఘోరం, దేవుని కోపం నీ మీద ఊరేగా పోతా ఉంది, నువ్వు ఇప్పటికే ఘోరమైన కృత్యాలు చేసి దైవజనుడు చంపి ఆ ఎముకల్ని తగలబెడతా ఉన్నావు అని గట్టిగా అరిచాడు. అరిచేటప్పటికీ రాజుగారి కోపం వచ్చి నెమ్మదిగా ఆ చెయ్యిని అట్లా సాపి ఆ సేవకుడిని పట్టుకోబోయాడు. కానీ ఆ చెయ్యి కాస్త ఎండిపోయింది. తర్వాత దైవజనుడు అక్కడి నుంచి వచ్చేసాడు, ప్రార్థన చేసిన బాగుపడింది, వేరే సంగతి. వెళ్ళిపోతా ఉండగా కొంత దూరం వెళ్ళాక ఆయన వెనకాల ఒక ముసలాయన గాడిద కట్టుకుని వస్తున్నాడు. అయ్యా సేవకుడా ఆగు, సేవకుడా ఆగు, సేవకుడా ఆగు అని పిలుస్తున్నాడు. ఆగాడు. అయ్యా, నువ్వు గొప్ప సేవకుడు అని విన్నానయ్యా, ఇప్పుడే దైవజనుడు మీ గురించి చెప్పారు, నువ్వు అక్కడ ప్రార్థన చేసావట, గట్టిగా ప్రసంగం చేసావట, రాజుగారు చెయ్యి ఎండిపోయిందట. నేను ఒక సేవకుడినేనయ్యా, నా మాట విని ఎంత ప్రయాసపడి వచ్చా మా ఇంటికి రా, కొంచెం భోజనం చేసుకుని వెళుదువు కానీ అన్నాడు. అనగానే ఈ దైవజనుడు ఏమన్నా తెలుసా, అయ్యా నేను దేవుని చేత నడిపించబడుతున్నాను, దేవుడు నన్ను రమ్మన్నాడు, వచ్చాను, చెప్పమన్నాడు, చెప్పాను, ఎక్కడ ఆగొద్దు అన్నాడు, ఎక్కడ భోజనానికి వెళ్ళొద్దు అన్నాడు, ఏమీ తినొద్దు అన్నాడు, రానయ్యా అని చెప్పి ఖచ్చితంగా మరలా తన గాడిద ఎక్కాడు. ఈ ముసలాయన ఏమంటాడు తెలుసా, నేను ప్రవక్తనేనయ్యా, నేను దేవుని సెలవు చేతనే, నాకు కూడా దేవుడు వచ్చి మాట్లాడాడు, ఏమని, ఒక యవనస్తుడైన సేవకుడు వస్తున్నాడు, అతను తీసుకెళ్ళి భోజనం పెట్టు అని నాతో చెప్పాడయ్యా అని. అనగానే ఈ దైవజనుడి మాట దేవుడు చెప్పాడా అని ఆ యవనస్తుడు ఒక్క క్షణం అట్లా ఆగాడు. రా నా ఇంటికి భోజనానికి రా అని చెప్పి తీసుకువెళ్ళాడు. ఇతను భయభక్తి కలిగిన వాడే. తన జీవితంలో ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేసుకుని తిరిగి అట్లా బయలుదేరి వచ్చాడో కొంత దూరం వచ్చేసరికి సింహం ఎదురయ్యింది, అతను చంపి అక్కడే నిలబడింది. గాడిద ఒక పక్కన, శవం ఒక పక్కన, సింహం ఒక పక్కన నిలబడిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. ఏంటి యవనస్తులైన ఇందాక ప్రకటించిన యవనస్తుడు చనిపోయాడటగా వార్త పాకిపోయింది. ఆ ముసలాయన బయలుదేరి మరలా వచ్చాడు. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా, తీరా చూస్తే యవనస్తుడు చనిపోయాడు. ఇతనికి మరణం ఎలా సంక్రమించింది? యాజకుడేగా, దేవుని బిడ్డేగా, దేవుడు చెప్పినట్టు నడుస్తూనే ఉన్నాడుగా. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా, మరణానికి కాపాడగలిగిన దేవుని దగ్గర రోజు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు అతని జీవితంలో మార్పు ఎక్కడ కలిగిందో తెలుసా, మోసకరమైన, కుయుక్తి కలిగిన, దొంగ దర్శనాలు కలిగిన వ్యక్తులు అతని జీవితంతో ఆటలాడారు. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మదో తెలియకూడదు. ఎవరికి దర్శనమో ఎవరికి దర్శనం లేదో తెలియదు, ఏది దేవుని చిత్తమో కాదో తెలియదు. నిజంగా యవనస్తుడైన సేవకుడు అంత ఖచ్చితంగా ప్రసంగం చేస్తే రాజుగారు చెయ్యి ఎండిపోయింది. తిన్నగా ఇంటికి పోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు సేవ చేసేవాడు. కానీ కుయుక్తి పరులు లేచారుగా, మోసం చేసేవాళ్ళు బయలుదేరారుగా. ఆ మోసం చేసే ఆత్మ ఇంకా సంఘంలో క్రియ చేస్తానే ఉంది. ఆ క్రియ చేసిన ఆత్మ దర్శనాల పేరున, కళల పేరున, ప్రవచనాల ద్వారా జీవితాన్ని నాశనం చేస్తే ఆ యవనస్తుడు అక్కడే పడిపోయి, సింహం వెళ్ళలా, ఇంకొకరిని చంపలా, నీకు నాకు గుర్తు తెలియటానికి, ఈ చరిత్రను మిగలటానికి గాడిద ఉంది, గాడిదని చంపలా. చీల్చిన సింహం అక్కడే ఉంది, కదిలి వెళ్ళలా. దారిని ఎంతమంది వెళ్ళే మాట్లాడలా. ఆ చిత్రం అలాగే ఉండిపోయింది. కారణం ఏంటో తెలుసా, మరణం నిన్ను వెంటాడే సమయం దగ్గర పడుతున్న వేళ నువ్వు చేయగలిగింది నన్ను మరణానికి కాపాడగలిగిన దేవునికి నేను అప్పగించుకునే ప్రార్థన చేయాలి. ఇది శారీరక మరణాన్ని గురించి చెప్పడంలా, ఆధ్యాత్మికంగా ఎన్నిసార్లు నీవు మరణాన్ని సమీపిస్తూ వచ్చావు. నీ సహవాస దోషంలో నీ ఆత్మ చస్తుంది, జాగ్రత్త. వెళ్ళగొడని సహవాసానికి వెళ్ళి నీ ఆత్మను నాశనం చేసుకోబాకు. మూర్ఖపు దర్శనాలు, ప్రవచనాలు, వ్యర్థమైన కార్యక్రమాల ద్వారా నీ ఆత్మీయ జీవితంలో నాశనం చేయకూడదు. బ్రతికొన్నాననే పేరుందే కానీ
బ్రతికున్నాననే పేరు ఉందా కానీ నీ జీవితం నాశనకరమైన పరిణామానికి వెళ్ళకూడదుగా. అందుకే ఇక్కడ రాయబడుతుంది, దేవుని చేత నీవు అంగీకరించబడాలి అనుకుంటే మొదటిది కడగబడిన జీవితం, బాప్తిస్మ వరము ఉండాలి. రెండవదిగా రోదనతో నీవు కన్నీటితో ప్రార్థన చేయగలగాలి. మూడవదిగా నువ్వు మరణము నుంచి నిన్ను కాపాడగలిగిన దేవునికి దినదినము ప్రార్థన చేసుకునే అలవాటు నీకుండునుగాక. నాలుగవ మాట చెబుతాను, చదవండి అక్కడ. మరణము నుంచి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను, రెండవది యాచన. ఈ మాట కూడా చెప్పాలి. యాచన అంటే తెలుసుగా, భిక్షాటన, అడుక్కోవడం. మనం ఎవరన్నా తెలుసా? దేవుని సన్నిధిలో గొప్ప ఐశ్వర్యులను కొడుకును మన తండ్రి రారాజు. ఆయన ఐశ్వర్యవంతుడు, మహదైశ్వర్యం కలిగిన వాడు. కానీ నువ్వెవరవై ఉండాలో తెలుసా? ఆయన సన్నిధిలో దేవుడు నిన్ను అంగీకరించేట్టుగా నువ్వు యాచకుడుగా మారాలి. అంటే ఎల్లప్పుడూ అడుక్కునేవాడిగా, అంటే మనుషుల్ని కాదు, నీకు ఏ ఆలోచన వచ్చినా, ఏ సహాయం కావలసి వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తే రికమెండేషన్ చేస్తారనుకుంటేగా. వీళ్ళ దగ్గరికి వెళ్తే లోన్ శాంక్షన్ అవుద్ది కదా, పోనీ వీళ్ళ దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుందిగా, వాళ్ళ దగ్గరికి వెళ్తే సంబంధం కుదురుస్తారు. అవి నేను తప్పు అనటం అలా. కానీ నువ్వెవరవై ఉండాలో తెలుసా? నీ పేరు యాజకుడై ఉండాలి. నువ్వు యాచించే దేవుడు నీకు ఎదురుగా నిలబడాలి. ఆయన ఎవరో తెలుసా? సమృద్ధి కలిగిన వాడు. ఆయన దగ్గర కృప సమృద్ధిగా ఉంది, విమోచన సమృద్ధిగా ఉంది, జ్ఞానం సమృద్ధిగా ఉంది, ఐశ్వర్యం సమృద్ధిగా ఉంది, అభిషేకం సమృద్ధిగా ఉంది. సకాలం ఆయన దగ్గర ఉంది. నువ్వేం చేయాలో తెలుసా? చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా, అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా, చిన్నగా నీవు దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని గదిలోకి వెళ్ళి మోకరించి ఆయన వైపు తిరిగి, ప్రభువా నేను యాచిస్తున్నానయ్యా, నాకు ఈ సహాయం చేయవా అని ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే అడిగింది రొట్టె ఒకటే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ద్వారా ప్రతిరోజు నీకు మేలులే జరుగునగాక. ఎందుకని ఆ విధానం దేవుడు పెట్టాడో తెలుసా? నిశ్చయముగా యాచించడం అంటే దేవుని దగ్గర పొందడం. నీవు పొందాలి అనుకుంటే ఆయన గుమ్మం దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర మోకరించగలగాలి. ఆయన మర్మం ఒక్కటే, ప్రతిరోజు నా బిడ్డ ముఖం నేను చూడాలి, ప్రతిరోజు నా బిడ్డ ముఖం నేను చూడాలి, ప్రతిరోజు నా బిడ్డ అడుగుతుంటే నేను ఆలకించాలి, ఆ స్వరం నాకు వినబడాలి. బైబిల్లో ఉందిగా, నీ స్వరము నాకు వినబడని, నీ ముఖం నాకు కనబడని. ఈరోజు నా మాట ఊరికే చెప్పలేదుగా. దేవుడు ఎంత ప్రేమామయుడండి. ప్రతిరోజు నీ ముఖం చూడాలని ఆరాటపడుతున్నాడు, నీ స్వరం వినాలని ఆరాటపడుతూ అంటాడు. ఆస్తంతా దగ్గర పెట్టుకున్నాడట. నువ్వు అడిగితే చాలు, అడిగిన దానికంటే గొప్ప కార్యం చేస్తాడు. అందుకే ప్రార్థన చేసేవాళ్ళకి నేను చెప్పగలిగిన జవాబు ఏమిటో తెలుసా? మనం అడగవలసిన వాని దగ్గరికి వెళుతున్నాం గనక తప్పనిసరిగా కార్యం జరుగుతుంది. దైవజనుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? అమ్మా యెహోవాతో నువ్వు చేసుకున్న మనం అంగీకరించాడు, వెళ్ళమ్మా. ఆ దినము నుండి ఉపవాసం మాని ఏడవడం ఆపి తినటం మొదలుపెట్టింది. ఐశ్వర్యవంతుడు దానం చేశాడు, సంతానం కలిగి వర్ధిల్లడం జరిగింది. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సేవకుడిగా చెబుతున్నా, ప్రతిరోజు మన ముఖం దేవునికి కనబడునగాక. నాకే అవసరాలు లేవనుకో, చెప్పుకునేదేముంటుంది? మన జీవితంలో చాలాసార్లు అవసరాలు తీరిపోయాయిగా. అంటే మన అవసరాలు ఏమై ఉంటుందో తెలుసా? నీకు మాకు అర్థమై మాట చెబుతాను. పెళ్ళి అవ్వలేదు, అవసరమే. ఇల్లు పూర్తి అవ్వలేదు, అవసరమే. ఆ పిల్లడు సీటు రాలేదు, అవసరమే. వ్యాపారం నడవలేదా, అవసరమే. అన్నీ అయిపోయాయి అనుకో, పెళ్ళిళ్ళు అయిపోయి, కార్యక్రమం అయిపోయి, అమ్మయ్య హాయిగా ఉంది, ఇక మేమంతా ఆ ఇంట్లో పడి అంత తిని దేవుళ్ళో ఉండడమే అనుకుని, అంటే బాధ లేనట్టు ఉన్నాం కనుక వాళ్ళకి రోజు ఆయన ముఖాన్ని దగ్గరికి వెళ్ళి పెద్దోడికి జీతం అయ్యా, చిన్నోడికి పెళ్ళి అయ్యా, పెద్దానికి పిల్లలయ్యా అని అడగక్కర్లేదుగా, అవసరాలు లేవుగా. కానీ అవసరం అది కాదు. నువ్వు యాచించుట అంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు మోకరించినప్పుడు బాగా వినండి. ప్రభువా నిన్నటి రోజున నీ సందులో ప్రార్థన చేశానయ్యా, నీ కృపను అనుభవించాను, మరలా ఈరోజు నేను మోకరిస్తున్నానయ్యా, నీ మహిమలో లోతైన మహిమను నేను చూడగలగాలి, నీ కృపను ఇంకా లోతైన కృపను నేను అనుభవించాలి. ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏదో బెల్లం ముక్క తెచ్చుకున్నట్టుగా కాదు. యాచించడం అంటే మోషే దగ్గరికి వెళితే మోషే అంటాడు, ప్రభువా ఇన్ని సంవత్సరాలు నాకు నువ్వు తెలుసు, నేను నీకు తెలుసు. ఆదిలో నీ ముఖం నాకు తెలియనప్పుడు, నా ముఖం తెలియనప్పుడు నువ్వే దిగి వచ్చి కొండ ఆ పొదలో ఉంచి మాట్లాడావు. ఇప్పటి వరకు జనాన్ని నడుపుతున్నా, ఇక్కడ కోరుకుంటానయ్యా. ఏమిటది? నిన్ను చూడాలని ఆశ ఉంది, నీ మహిమను నాకు కనపరచవా? నిన్ను చూడాలని ఉందంటే అంటారా, నా మహిమను నేను చూపిస్తాను. అంటే రోజు నువ్వు యాచించడం అవసరాల కొరకు కాదు, అవి అడగండి.
అన్నిటికంటే ఆయన మహిమలో ఇంకను విలువైన అద్భుత కార్యాలు మీ కన్నులు చూచునగాక, కృప వెంబడి కృప పొందుదురగాక, ఆయన శక్తిని అనుభవించుదురగాక, ఆయన స్వభావం మీకు వచ్చునగాక, ఆయన లాంటి సమాధానం మనసు నిలబడునగాక, ఆయన వలె ధైర్యంగా అడుగులు వేసేందుకు ఆయన దగ్గర నువ్వు మోకరించినప్పుడల్లా ప్రభువా నీలాంటి ధైర్యం దయచేయవా, నా విశ్వాసాన్ని స్థిరపరచవా, నా ప్రార్థనను బలపరచవా, మరొకసారి నిన్ను చూడాలని ఉందయ్యా, ఆశ తీరా చూడాలని ఉందయ్యా, నీ మహిమను చూడాలని ఉందయ్యా. భక్తులంతా ప్రార్థన చేశారుగా ఆయన మొహం చూడాలని, ఆయన దర్శనం చేసుకోవాలని. అట్లాంటి ఆశతో ప్రతిరోజు నీ ముఖం ఆయన దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అంటాడు, ఎట్లాంటి వారి కొరకై నేను ఎదురు చూస్తున్నా, నా మహిమను చూడాలని, నా శక్తిని చూడాలని, నా ప్రభావం కావాలని, నా ద్వారా దీవించబడాలని, మహిమలో ఎదగాలని ఎంత ఆశపడుతున్నారుగా, వీరిని నేను అంగీకరిస్తాను. మరి యాచించే క్రైస్తవుడిగా ఉన్నావా? యాచన 2 రకాలు. ఒకటి అవసరాల కొరకు యాచించడం, రెండవది కృప కొరకు యాచించడం, దర్శనం కొరకు యాచించడం, దేవుని యొక్క మర్మాలు తెలుసుకునేందుకు యాచించడం, ఆయన కృప లోతు తెలుసుకోవడానికి, ఆయన సర్వశక్తిని అనుభవించడానికి యాచించే క్రైస్తవుడిగా నీ ఆత్మ సిద్ధపరచబడునుగాక. ఆ మాట విలువగా ఉంది కదా. మనల్ని ఏమన్నా తెమ్మంటే ఈరోజు మామిడి పండు తెచ్చి, రేపు పొద్దున ద్రాక్ష తెచ్చి, కాదంటే ఇంకా విలువైన వస్తువులు తెచ్చి ఆయనకి ఇచ్చేవాడు. ఆయన అడగట్లా, నువ్వొచ్చి నన్ను అడుగు, కృపిస్తాను, వివేచన ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, అభిషేకం ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, సమాధానం ఇస్తాను, మెలుకు కలిగిన ఆత్మని ఇస్తాను, నీ తలపైన కిరీటం పెడతాను, నీ నాలుకని ఖడ్గంగా చేస్తాను. ఎంత చక్కని మాటలండి. ఈరోజైనా ఈ యాచించే క్రైస్తవుడు అయితే ప్రభు నిన్ను అంగీకరించునుగాక. ఒక్క క్షణం ఈ మాటలు విన్నాకైనా యేసు అంగీకరించబడను, నేను కూడా అంగీకరించబడాలి. ఇక మీద నా జీవితంలో రోదన యాచించేవాడిగా ఉంటానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నన్ను కూడా నీవు అంగీకరించు ప్రభు అని ఆశించేవాళ్ళు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి అయ్యా. నిన్ను అంగీకరించినట్లుగా తండ్రి మమ్ములను అంగీకరించాలి. ఆ కార్యం జరగాలని కోరుకుంటూ ఈ చిన్న మంద కొరకు ప్రార్థన చేస్తుండగా చేతు నుంచి బిడ్డలను ఆశీర్వదించండి. మందను విస్తరింపచేయండి, పరిచయను విస్తరింపచేయండి. అవసరాలు తీర్చబడాలి, కృంగిన వారు లేపబడాలి, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి. నాయన చదువుకునే పిల్లలందరి పరిచయం కొరకు ప్రార్థన చేస్తుండగా బలమైన కార్యాలు జరిగించి నీ రాకడ కొరకు ఆయత్తపరచుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.